చేసిన ఈయనేమో వచ్చి నాకు దవాలు దింగుతుండు ఆ బాయ్ వచ్చి బ్రో అంటున్నావు మళ్ళీ అన్నాను ఏరియా పేరు తెలియదు మళ్ళీ ఓన్లీ ఎందుకు పెడుతున్నావు బలిసిందా హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళనైతే మన సాయి బ్రో ఉన్నాడు కదా, మన సాయి మీద ఫ్రెండ్ వాళ్ళ మీద అయితే మనం ప్రాంక్ కాల్ అయితే చేయబోతున్నాము. ఎవరి మీద చేద్దాం? మా దోస్తు మీదే చేద్దాం. దోస్తు మీద అంటే ఏదో పిల్ల మ్యాటర్లో ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి అంతే అంతే. ఇప్పుడైతే ఫ్రెండ్ మీద అయితే కాల్ అయితే చేద్దాము. అంటే ఇలా ఫ్రెండ్తో అయితే కాల్ చేద్దాము, ఇట్లానే వాళ్ళైనా గెలికింది అనేసి ఇట్లా పిల్ల మ్యాటర్లో ఏదో ఒకటి సంథింగ్ ఇట్లా చెప్పేది. నార్మల్గా అదేం సీరియస్ ఏం కాదు, నార్మల్గా చెప్దామని అట్లా అనుకుంటున్నాం అంతే. జస్ట్ ఫన్ కోసం తీస్తున్నాము, దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోకండి, ఏం అనుకోకండి. చలో రైట్ చేద్దాం దా. ఏం పేరు ఆయన పేరు? అక్షయ్. సౌండ్ కూడా వినిపిస్తలేదు. హలో హలో, అక్షయ? అక్షయ మాట్లాడేది? అవునా, ఏడుంటావు? నువ్వు ఏదో పిల్లని గెలుపుతున్నావు అని తెలిసింది. నువ్వే అంట? అక్షయ్ కదా నీ పేరు? ఏడుంటావు నువ్వు మళ్ళా? అర్థం కాలే. ఎవరు మీరు? నేను ఎవరో చెప్తా బ్రో. నువ్వు గెలుపుతున్నావు అంట నాకు తెలిసింది. ఓలో మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నావు అంట కదా? మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నావు అంట కదా? నువ్వు? నీ పేరు అక్షయ కదా? మళ్ళీ అక్షయ్ మళ్ళీ కాదా అని అంటున్నావు మళ్ళా? మళ్ళా అంటున్నావు కాదు బ్రో. నువ్వు వాళ్ళకో పిల్ల మ్యాటర్లా నాకు తెలిసింది జరా మ్యాటరు. నెంబర్ కూడా తీసుకున్నా అంటే అర్థం చేసుకోను. నీ నెంబర్ కాదు బ్రో, నీ నెంబర్ నేను తీసుకున్నా కదా, నాకు తెలియదా? స్టోరీ ఏంటంటే నువ్వు మీ దోస్తు గాడు ఒకడు ఉంటాడు, అది నీకు తెలుసు. మీ దోస్తు దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మళ్ళీ నువ్వు సపోర్ట్ చేయండి, నా దగ్గర నెంబర్ ఎట్లా వచ్చింది? నీ పేరు అక్షయ్ కదా? మళ్ళీ అక్షయ్ అని మళ్ళీ కాదు నాకు తెలియదు అని అంటున్నావు, ఏంది? అసలు ఎవరు బ్రో మీరు? నేను ఎవరో నీకు ముందు చెప్తాను, నువ్వు ఏడున్నావు చెప్పు ఇప్పుడు. ఎక్కడన్నా ఒక కాడ కాదు, నువ్వు మంచి చెప్తున్నా, నువ్వు ఏడున్నావు చెప్పు ఇప్పుడు. నువ్వు ఇట్లా కానీ నువ్వు మీ ఇల్లు ఎక్కడ చెప్పు? మీ ఇల్లు ఎక్కడ నీకు తెలియదా? మళ్ళీ నువ్వు ఏడుంటున్నావు అసలు? ఏదో ఉంటావా? ఇవన్నీ ఉల్టా సీదా మాటలు వద్దు కానీ నువ్వు ఏడుంటావు కరెక్ట్ చెప్పు. ఏమైంది? నువ్వు అను కదా, నువ్వు పోతున్నావు, ఎందుకు పోతున్నావు? నీకు ఆయన ఇట్లా తెలుసు. హలో, వాయిస్ వినిపిస్తలేదు, ఏమైంది? మీరు పిల్ల మ్యాటర్లో పోతున్నట్టు నాకు తెలిసింది, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నా మీద ఒకటి మొన్న నొల్లైంది తెలుసా? ఒక నొల్లైంది, ఆ నొల్లిలో నువ్వు కూడా ఉన్నావు. మీతో ఓలోళ్ళు ఉన్నారు అంతా నాకు తెలుసు. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి చెప్పు? ఓలు కాదు, నువ్వు చెప్పు. నేను అడిగిన దానికి నువ్వు చెప్పు విషయం. నువ్వు ఎందుకు పోతున్నావు అని అంటున్నావు, మంచిగా మర్యాదతో అడుగుతున్నావు, నువ్వు చెప్పు. నువ్వు పోతలేవా? నువ్వు ఇగో ఈ కథలు పడకు, నువ్వు ఏడున్నావు కరెక్ట్ చెప్పాక్షి. ఎవరికి వెళ్తావు? ఎవరికి వెళ్తావు అంటున్నా. కాన్ఫిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, నాతో మాట్లాడాలి.
ఎవడైనా ఫోన్ చేసి ఫోన్ కట్ చేస్తాను నీదా నాకే నువ్వు కూడా వచ్చినావు అనుకో రెడ్ హ్యాండర్గా మాట్లాడదాం. నువ్వు ఓన్ కలుపుతున్నావు కాంప్రెస్ కాలు మళ్ళీ ఓన్లు ఎందుకు పెడుతున్నావు బలిసిందా ఏంటిది కాదు నువ్వు కాంప్రెస్ కాలు వాళ్ళు కలుపుతున్నావు నేను కలపాలా మళ్ళా మళ్ళా ఇప్పటిదాకా ఓన్లో పెట్టావు అని వచ్చింది అది అవుతుంది మళ్ళీ చెప్పింది. ఇగో చూడు అక్షయ్ నేను మంచిగా చెప్తున్నా, నేను సీరియస్గా మాట్లాడతాను, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. నువ్వు పిల్ల మ్యాటర్లో పోతున్నా అని తెలిసింది. నిజం ఒప్పుకో, లేదు అనుకో మంచిగా ఉండదు, గలీజ్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు చెప్తున్నా నువ్వు మళ్ళీ ఈ మాటలు మాట్లాడక, నేను చెప్పిన దానికి నువ్వు చెప్పు. నువ్వు పోతున్నావా లేదా ఒక్కటి చెప్పు. సపోర్ట్ చేసినావా లేదా ఎవరు చేసినావు నీకు తెలియదా? మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు చేసినాను ఎందుకు, నా ఇల్లు ఏడుంటుంది నాకే తెలియదు, ఇవన్నీ ఎందుకు తమాషాలు తింటున్నావా? ఏడుంటుంది నాకే తెలియదు, ఇవన్నీ ఎందుకు తమాషాలు తింటున్నావా? కాదు నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమన్నా పీకేసా గీకేసా అని అనుకుంటున్నావు ఏంది? మళ్ళీ గిట్లా ఈ ముడ్డల మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు చూడు. ఇప్పుడు చెప్తున్నా నేను ఏడుంటానో నాకు తెలుసు, కానీ ఇల్లు ఒక్కటే తెలియదు. నువ్వు అదొక్కటి బతికిపోతున్నావు. మీ వాడు దొరికింది నాకు, మీ వాడిని ఎట్లా చేయాలి అట్లా చేస్తాం మళ్ళీ చూసుకో. నీ పట్టిన అనుకో అందరు బయటికి వెళ్తారు. హలో అదంతా కాదు కానీ నువ్వు ఇప్పుడు ఏడున్నావు చెప్పు, కలుద్దాం మనం ఒకసారి కలిసి మాట్లాడదాం. నేనేమన్నదా కలిసి మాట్లాడదాం. నువ్వు అరే కలుద్దామని అంటే మళ్ళీ ఏం కలిసి మాట్లాడదాం? ఇగో నువ్వు ఉన్నావు అని ఒప్పుకున్నావు కదా, సరే నేనేమన్నా, నువ్వు అది ఒప్పుకున్నందుకు నాకు ఏమనిపిస్తలేదు, మంచిగా సరే ఒప్పుకున్నందుకు జర మంచిగా అనిపిస్తుంది. కానీ నువ్వైతే కలుద్దాం, మనం మంచిగా మాట్లాడదాం. నేను ఏమన్నా నేను ఇగో మల్లాపూర్లోనే ఉన్నా ఎగ్జాక్ట్. ఇగో ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఏమైనా కొట్లాట పెట్టుకోవాలని అనుకుంటా అంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పేసి నేను పెట్టుకుందామంటే రెడీ, నేను ఏడికంటే ఆడికి రెడీ. ముందే నువ్వు ఆలోచించుకో. పిల్ల మ్యాటర్లు అంటే ఎవ్వరు రాడు, అది కూడా గుర్తుపెట్టుకో. మళ్ళీ తెలిసినాక కూడా మళ్ళీ కరెక్టే అంటున్నావు, మళ్ళీ ఇల్లేమో ఆడుంది అంటున్నావు తమిళనాడులకి, ఇవన్నీ ఎందుకు చెప్పు బ్రో. మళ్ళీ ఏడన్నావు? ఏడుంటావు నాకు తెలియదు. మళ్ళీ డైలీ ఏడుంటున్నావు నువ్వు ఒకప్పుడు చెప్పు. నేను కలిసానా బ్రో? ఇప్పుడు ఏడున్నావు నువ్వు? సరే నువ్వు కలువు బాయ్, నువ్వు ఏడున్నావు అది ఒక్కటి చెప్పు నాకు. నువ్వు ఏడున్నావు ఇప్పుడు చెప్పు, నువ్వు కలుస్తావు ఎప్పుడు కలుస్తావు అది ఒక్కటి చెప్పు. నువ్వు ఏడున్నావు అది ఒక్కటి చెప్పు నాకు. బయట అంటే ఏడా? బయట అంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, అన్న వాళ్ళ దగ్గర ఉన్నా. సరే నువ్వు అన్న వాళ్ళ దగ్గర ఉండు కానీ వద్దంటలే. కాకుంటే ఒక విలేజ్ పేరు ఉంటుంది కదా, నేను ఈ ఊర్లో ఉన్నాను ఇంత టైం పడుతుందా అని అట్లా చెప్పొచ్చు కదా. ఏడున్నావు అదే అడుగుతున్నా నీకు. ఏరియా పేరు తెలియదు నీకు చెప్పాలి. నువ్వు అడుగుతానేమో భయపడుతున్నావు ఒకటి చెప్పు. మళ్ళీ బాయ్ అంటున్నావు ఏంది? పెద్ద చిన్న రెస్పెక్ట్ లేదా బాయ్కి అంటున్నాను? బాయ్ అంటే ఏంటిది చెప్పు. బాయ్ అంటే తమ్ముడా నీకు? మళ్ళీ ఇప్పుడు ఎవరన్నారు మళ్ళీ తమ్ముడని? నువ్వు బాయ్ అంటున్నావు, మరి బాయ్ అంటావు మళ్ళీ ఇంకోసారి నువ్వు? సారీయా? ఇగో నీకంటే పెద్దోని చిన్నోని అని అర్థమైందా? బ్రో అంటున్నావు మళ్ళీ అన్నాను వినిపిస్తలే. సారీ అన్నా అని చెప్పు. అదే అంటున్నావు ఇంకోసారి పిల్ల మ్యాటర్ కాదు కానీ నువ్వు అయితే వచ్చేసి నువ్వు ఏడునో ఎప్పుడు వాళ్ళు సో అదొకటి చెప్పు నాకు. ఇక ఇవన్నీ ముడ్డల మాటలు వద్దు మనకి. నువ్వు ఎప్పుడు వస్తావు అదొక్కటి చెప్పు. కనుక్కొని ఏంది ఏమన్నా నువ్వు సీఎం కొడుకు అనుకుంటున్నావు ఏంది? కనుక్కొని చెప్తా అంటున్నావు.
నువ్వు అదే నాకు తెలుసు కానీ సీఎం కొడుకు కావు కాబట్టి నాతో మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు ఎప్పుడు కలుస్తావు అదొకటి చెప్పు నాకు కనుక్కొని వినుకొని అవన్నీ మొదల మాటలు నాకు చెప్పకు కరెక్ట్ చెప్పు సరే కలుస్తా. ఎప్పుడు కలుస్తావు టైం ఉంటుంది కదా దానికి ఒకటి టూ- లేకుంటే నేను రావాలా మీ ఇంటికాడికి ఆ? మీ ఇంటికాడికి రావాలా టూకి కలుస్తా బ్రో అని చెప్పిన. టూకా ఇప్పుడు కలుస్తావు టూకి ఇప్పుడు టైం ఎంత అవుతుందా ఒక నిమిషం టైం చూస్తాం 13 14 1:14 అవుతుంది నువ్వు మళ్ళీ ఇప్పుడు బయట ఉన్నా అని చెప్తున్నావు నువ్వు ఎంత ఇప్పుడు 45 నిమిషాలలో నువ్వు వీడికి వస్తావా వస్తా. వస్తారా కరెక్ట్ చెప్పు నువ్వు మళ్ళీ నువ్వు మాట మీద ఉండకపోతే నీ సైకోగాన్ని అయిపోతావు మళ్ళీ నీ ఇష్టం వస్తా బ్రో వస్తా. మళ్ళీ బ్రో అంటున్నావు అన్నా అనమన్నా కదా అన్న అదే అంటున్నావు బ్రోకరీ అంటున్నావు నీకు ఏమైంది ఎక్కువ అవుతుందా ఏంది ఇప్పటిదాకా మీ వాడు కూడా గట్లనే అన్నారు 2 దప్పరిసారి చక్కగా అయ్యిండు నేను మంచిగా చెప్తున్నా కొట్లాటలు వద్దనే చెప్తున్నా నేను కొట్లాడాలి మెచ్చుకుంటలేము. మళ్ళీ అదే చెప్తున్నా నువ్వు కొట్లాటలు గిట్లాడాలి అని అంటే మళ్ళీ వేరే లెవెల్ అయిపోతుంది మళ్ళీ నీ ఇష్టం ఇప్పుడు చెప్తున్నా నువ్వు కరెక్ట్ చెప్తున్నా ఇప్పుడు ఒక 10 నిమిషాలలో నా దగ్గర రావాలి ఏడున్నో చెప్పు 10 నిమిషాలు అంటే నాకు కుదరదా అన్న చెప్పు. నాకు పని కొన్ని డబ్బులు వచ్చేటి నాకు ఇవి వచ్చేటి ఎంత వచ్చేటి ఉన్నాయి బా నేను ఇస్తా నీకు ఎంత వచ్చేటి ఉన్నాయి చెప్తాముడు నాకు ఒకళ్ళు తీసుకోవాలని లేదు నా ఆయన తీసుకుంటారు. అదే ఓవర్ ఇవ్వాలి చెప్పు ఆయన దగ్గరికి నేను వసూలు చేస్తా చెప్పు ఏమవుతావు ఆయనకు ఒక ఆఫీస్ అంటే నేను తీసుకొని వస్తాను. నువ్వు పని చేస్తావా చదువుకుంటావా నువ్వు పని చేస్తావా చదువుకుంటావా రెండు చేస్తావా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చదువుకుంటాను. నువ్వు అంత మంచిగా ఇది చేస్తా అది చేస్తా అని అంటున్నావు నువ్వు ఇట్లా మధ్యలో కూడా ఎంత మంచిది చెప్పు ఆయన మధ్యలో కూడా బాగా అసలు అన్నా నేను పోలే అన్న ఇవో ఆడే ఏమైంది మాటలు తడబడుతున్నాయి ఏమైనా ఇవ్వలే. ఇప్పుడు మీ ఫ్రెండ్ని పట్టుకొని నేను వస్తున్నా అన్ని వీడియో అలా పెట్టి హలో అవునా ఇదంతా కాదు కానీ మీ వాడైతే నా దగ్గరనే ఉండు ఒకసారి ఈడ లేడు మా వాళ్ళు ఆయనకి జర పర్సనల్గా తీసుకెళ్తాను నేను ఒక్కరిని మాట్లాడుతాను మా వాళ్ళు అందరూ మాట్లాడతారు మా వాళ్ళు మాట్లాడితే అనుకో గలీజ్ ఉంటుంది అనేసి నేను ఒక్కరిని సపరేట్గా వచ్చి మాట్లాడుతాను నేను ఇప్పటివరకు మా వాళ్ళమ్మ కూడా మాట్లాడతలే నేను అని సైడ్కి తీసుకొని జర సంలాయిస్తారు వాడికి ఇట్లా మెల్లి చెప్పిండు అనుకో గలీజ్ అయిపోతుంది మా వాళ్ళ ముంగట నేను అందుకనే చెప్తున్నా నువ్వు ఏడునో చెప్పు లేకుంటే నేను మీ ఇంటికాడికి రావాలా చెప్పు మా ఇంటి ఆడిని అడిగి మీ ఇంటికాడికి వస్తాం అలా మళ్ళీ బ్రో అంటున్నావు అరే నీకు ఏమవుతుందిరా నాకు అక్కడ చెప్పు నువ్వు మళ్ళీ బ్రో అంటున్నావు మళ్ళీ బాయ్ అంటున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నేను బయట నేను చేసే పన్నా బట్టి అలవాటు అయిపోయింది. నీకు అలవాటు అయిపోయిందేమో కానీ జర చూసి రెస్పెక్ట్ ఇవ్వలేను సరే నేను ఫోన్లో మాట్లాడుతుంది వీడు ఎవడో తెలియదు కానీ అన్నాను మన అంటున్నా అనేసి అంటున్నా అని అట్లా అనుకోకు నేను నీకంటే పెద్దోనే చిన్నోనేం కాదు అర్థమైందా మళ్ళీ నువ్వు అనుకునే వాళ్ళు ఈడోడో నాకు చెప్తుండు నేను ఎందుకు పిలవాలి అని అనుకుంటున్నావు మనసులో కానీ అట్లా తీసేసి అనుకున్నాడు అర్థమైందా కానీ నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు ఇప్పుడు నేను రావాలా ఇగో మంచిగా చెప్తున్నా నేనైతే ఇప్పటివరకు కొట్లాటలలో పోతే మాత్రం ఘోరంగానే ఉన్నాయి కానీ మొత్తం పిఎస్ మన నాచారం పిఎస్లో నీకు తెలుసో తెలియదో మనకు తెలియదు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఒక మాట చెప్తున్నా ఇప్పటికే ఈడికెళ్ళి గమ్మున లైట్ అయిపోతే మంచిది లేదు మా దోసుగాడు దానికోసం నా జాన్ ఇస్తా గీనిస్తా అంటే ఆ జాన్ తీసి వాడు తింటాం ఏమంటావు నేను వెళ్ళిపోతాను. ఇంకో ఇప్పుడు మేము మీ ఇంటికాడికే వస్తున్నాము అని పట్టుకొని నేను వస్తున్నా సపరేట్ అయ్యేది ఒక గల్లీ ఉంటుంది కదా గల్లీలో మాట్లాడు. హలో ఏమైంది వాయిస్ వినిపిస్తలేదు వెళ్ళిపోతా ఉన్నా నేను నాకు ఇక్కడ మన షాలిమార్ తెలుసా నీకు షాలిమార్ తెలియదు అనుకుంటా కానీ ఇది మన రత్నదీప్ తెలుసు కదా ఐడియా ఉంది కదా ఆనే ఉన్నాను నేను ఇప్పుడు మనము మనకి ఈడు చెప్పిండు రత్నదీప్ కాడు ఉంటాడు అనేసి ఒకటి చెప్పిండు అందుకని మేము ఈడున్నాము కాకుంటే ఇక్కడ సైడ్ అయితే గల్లీలో ఉన్నాము ఇప్పుడు నువ్వు ఎంత టైం పడుతుంది చెప్పు మేము ఇక్కడ వెయిట్ చేస్తాం ఎంత టైం పడుతుంది నువ్వు బ్రో అంటున్నావు అంటున్నావు అరే నీకు వడాలరా నాకు చేతిలో నాకు నేను వస్తున్నా అని చెప్పినా నాకు బై మిస్టేక్ అవుతుంది బై మిస్టేక్ అయిపోయినప్పుడు నువ్వు ఎందుకు పోయినావురా ఒక మాట చెప్పు నీకు అర్థమైతలేదా ఒకసారి చెప్పు నువ్వు ఎందుకు పోయినావు చెప్పు నువ్వు ఒక్కపోతే ఇప్పుడు నీకు ఫోన్ చేసేటోనా నేను చెప్పు నీకు నువ్వు మధ్యలో పోకపోతే నీకు ఇప్పుడు ఫోన్ చేసి నేను అడిగే అవసరం నాకు ఏముంటుంది చెప్పు
నువ్వు మధ్యలో పోయినా అని తెలుసు కాబట్టి నేను వచ్చిన. నువ్వు కాదు, ఇంకిద్దరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా గుంజుతా. ఇట్లా గుంజాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు మా వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడుతారు వాళ్ళతోని. ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడుతున్నాను నీతో. వాళ్ళు మాట్లాడి రానుకోవాలి, ఇంకా గలీజ్గా మాట్లాడతారు. నేను ఇంకా నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. అది నువ్వు కొంచెం మైండ్లో పెట్టుకొని జర మంచిగా అడిగినప్పుడు నేను మన సాయిగాన్ని తీసుకొని నేను వీడికి మన రత్నదీప్ పక్కన గల్లీలోనే ఉన్నాను. నేను ఎంత టైం వరకు వస్తావు చెప్పు, నేను ఇన్నే ఉంటా. ఎంత టైం పడుతుంది? సరే అన్న కాదు, అదే టైం చెప్పు బాయ్. అన్న 2కి వస్తా అన్న. 2కి వస్తావా? సరే నేను ఇన్నే ఉంటా ఇప్పుడు టైంకి. నేను ఫోన్ చేస్తా కూడా, నువ్వు ఫోన్ లేపలేవు అనుకో మస్తు గలీజ్ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చేస్తా నేను. అర్థమైందా? నువ్వు ఇంకా ఈ మ్యాటర్ ఓన్కనే చెప్పి పెద్ద చేద్దామని అనుకుంటే మళ్ళీ నీ ఇష్టం, మళ్ళీ చేద్దామంటే చేద్దాం, అట్లేం లేదు. రెడీ ఉన్నా నేను. చేద్దామా? అదే చెప్తున్నా నేను. వద్దా అని అనుకుంటే గమ్మున వచ్చేసే నేను చెప్పినప్పుడు. నీకు ఇగో ఒక దెబ్బ కూడా వాడని మీద ఇవ్వలేమన్నారు, నేనున్నా మధ్యలో. సరేనా? అదొక్కటి మైండ్లో పెట్టుకొని నువ్వు గమ్మున అయిపో. నేను ఇవ్వనికి నువ్వు అని చెప్తా అని చెప్తా, నేను అన్నం తోలుకొస్తా ఈ అన్నం తోలుకొస్తా అంటే ఇక్కడ కాదు. అర్థమైందా? సరే మళ్ళీ నువ్వు ఎంత ఇప్పుడు 2కి వస్తావా? నేను ఇన్నే ఉంటా. సరే. ఓలో సార్ నువ్వు వస్తావా? మీ దోస్తులు గిట్లా ఓలో తోలుకొస్తావా? ఒక్కని వస్తావా? అంతా ధైర్యం ఏంది నీకు? ఒకటి చెప్ప నేను ఆడు నేనే వినంగా అన్న. ఆడు ఉంటే నేను ఆడు వస్తాం, లేదంటే ఆడు మీ దగ్గర ఉంటే నేను ఒక్కనే వస్తా. నాకు ధైర్యం చేయడం ఏం లేదా, నేను ఒక్కనే అంతే. కాదు మళ్ళీ ఇప్పటిదాకా నీకు అంత బల్పెందుకు చెప్పు. నువ్వు కాంప్లెక్స్గా ఓపెన్ చేయాలి ఆనకే చేస్తా అనేసి ఫోన్ చేసి నువ్వు ఎంతవరకు కరెక్ట్ అది? ఎవరికి చేసిన అన్న? నేను కన్యానికి సాయికి చేసిన. నేను ఆడు నా దగ్గరనే ఉన్నాడు, ఆయన ఫోన్ కూడా నా దగ్గరనే ఉంది. ఆడు ఫోన్ చేస్తే లేపుతుండా? లేపుతలేడు. మళ్ళీ అప్పుడే అర్థం చేసుకోవాలి నువ్వు. వాళ్ళు లేపుతలేడు అంటే ఓన్ దగ్గర ఉన్నాడు, ఏం చేస్తుండు వాడు అని. అర్థమైందా? ఇంకోసారి నువ్వు ఎవరిని చేయాలో ఆనకే చేస్తా గిట్లా ఇవన్నీ మానుకోజేరా. నేను ఏదో నేను దోస్తు కాదు కదా, ఈడు కూడా నాకు తెలిసినోడు కదా అనేసి ఇంక ఇప్పటిదాకా 2 పచ్చకలు పడ్డాయి, 3వ పచ్చకడికి ఆపేసిన వద్దురా కొట్టకుండా అని. కానీ వదిలేసి. కానీ నీకు కూడా మంచిగా చెప్తున్నాను, ఈయన దోస్తు కానీ కాబట్టి తెలుసు కాబట్టి నేను మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు అదొక్కటి జర రెస్పెక్ట్తో నువ్వు మంచిగా మాట్లాడితే మంచిది. నువ్వు లేదన్నా ఏం చేద్దామా అది చేద్దామంటే నువ్వు ఎట్లా అంటే నేను అట్లా నడుస్తాను. నాకు ఇవన్నీ మనకి డైలీ నడుస్తూనే ఉంటాయి నొల్లులు. కానీ చెప్పు మళ్ళీ నువ్వు ఇట్లా నడుద్దామా అంటే ఇట్లా నడుద్దాం, లేకుంటే ఇడికే ఆపుదామా అంటే వచ్చేసే మళ్ళీ మాట్లాడదాం గమ్మున. ఇక ఇడికి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏమంటావు? సరే మళ్ళీ ఇప్పుడు ఎంత 2 గంటల వరకు వస్తావా? అదే అంటున్నా, మళ్ళీ ఫోన్ చేసి ఆ ఫోన్ లేపం. ఇగో మీ వాడు మాట్లాడతాడండి, ఒకసారి మాట్లాడు. మాట్లాడరా ఇంకా. హలో, ఇగో మీ వాడు మాట్లాడతాడన్న, మాట్లాడు. మాట్లాడాలి. అరే ఇట్లా అనిపించా మాట్లాడుతుంది. హలో ఏంద్రా భయ్, నువ్వు ఇవ్వని చెప్పినావు రా భయ్. సుల్లియా ముడ్డల తమాషాలు దింగుతున్నావా? ముడ్డల తమాషాలు దింగుతున్నావా? మరి ఎలా జోడి చెప్పింది మరి? బలిసిందా? అరే మాట్లాడుతున్నా కదా బాయ్, మాట్లాడు మంచిగా మాట్లాడు. ఏంది మొట్ట గిట్ట మామూలు గట్టినే బలిసిందా? ఎవడు చెప్పిండ్రా భయ్? మరి ఏ లంజోడు చెప్పింది మరి? మరి నీకు తెలిసిన మరి ఆయన వచ్చి నా పేరు చెప్తుండు, అందరు వచ్చి నా మీదనే చేస్తుండు. మరి ఎవడు చేసిండు, ఎవడు చెప్పిండు? నేను ఏ పిల్లని లవ్ చేసిన? నేను ఏ పిల్లని చేసిన? ఏ పిల్లని చేసిన? ఈ నేనేమో వచ్చి నాకు దవాళ్ళు దింగుతుండు ఆ బాయ్ వచ్చి, అన్న వచ్చి. సారీ బాయ్ అంటే నేను నీకు కూడా వాడాలా? అరే అవునా, నేను మాట్లాడుతున్నా కదా అన్న. ఎందుకని అని అంటున్నావు? బ్రో వచ్చా అని అంటున్నావు. ఏంది నీకు కూడా వాడాలా? ఏంది పడ్డే తక్కువలే దెబ్బలు కావాలా? సరే ఆగానా. అరే ఆగానా, నువ్వు ఎందుకు కొడుతున్నావు అన్న? మంచిగా చెప్తున్నావు, మంచిగా మాట్లాడు. నేను మాట్లాడుతున్నా కదా అన్న, మాట్లాడు. మాట్లాడరా, ముడ్డలు ఏడుపు తర్వాత గేడు మాట్లాడు. ఫస్ట్ చేసినప్పుడు తెలియాలి లంగా పనులు. అరే ఇవ్వని చెప్పినవు రబ్బే నువ్వు. నువ్వు అవన్నీ ఇచ్చిపెట్టు. ఇప్పుడు నువ్వు ఏడునో చెప్పు. ఇంకో మన
చరణ్ గాని ఇంటి సైడ్ గేట్ కాడ ఉన్నాం కరెక్ట్. చరణ్ గాడు వేరేటోడు మా తమ్ముడు అన్న మీ తమ్ముడు కదా ఏడుంటాడు పిలువని ఈ గల్లీలో ఉంటాడు. ఏడు ఇప్పుడు వస్తాడా? అని ఫోన్ చేసి వస్తాడేమో అన్న. సరే సరే మాట్లాడు, నువ్వు మాట్లాడు. వస్తావారా రే? అవురా నువ్వు ప్రకటన అందరూ డబ్బులు తీసుకోవాలరా నీకు. జర ఇంకొక 10 నిమిషాలు వచ్చి కూర ప్లీజ్ రా. నీ అమ్మ నాకు ఈ పంచాయతీ అయిపోతుంది. ఏ పిల్లని లవ్ చేసిందేమో నాకే అర్థమవుతుంది. నీ అమ్మ ఇప్పటికీ ఇది 2వ స్టోరీ అవుడు. జర వచ్చి కూర ఒకసారి మింటూ ఒకసారి వచ్చి మింటూ అంటే నువ్వు తీసుకొచ్చినావా? జర అర్థం చేసుకోరా బే. అమ్మ నా గుద్ద వాళ్ళ దగ్గర తెలియదు. హలో జర ఒకసారి వచ్చి కూర బే. సరే వస్తున్నావా? అవురా అరే జల్దీ రారా బే. 10 నిమిషాలు వస్తుందారా? అట్లే హలో బ్రో. బ్రోనా బలిసిందారా? అన్నా మరి అయ్యా బ్రో ఏంది నీకు ఏమనిపిస్తుంది? నీకు పడ్డా? అరే నువ్వు నిజం చెప్తున్నా, నీకు పడాలరా నిజంగా. ఇప్పుడు ఎంత టైం పడుతుంది నీకు రానికి? సరే వస్తున్నా అన్న. ఏడున్నావు? ఇంటికన్నా ఉన్నావు కదా, ఇవన్నీ ఎందుకు తమాషా ఎందుకు దింగుతున్నావు? అన్న ఫోన్ చేస్తుండు, నేను అన్న